ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డ్రైవర్స్ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ డెమోక్రసీ ఏలూరు కార్యదర్శి భద్దా వెంకట్రావు మాట్లాడుతూ, ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తూ ఆ దేశ సార్వభౌమాధికారాన్ని హరిస్తూ దేశాధ్యక్షుడిని కుటుంబం మొత్తాన్ని హత్య చేయడాన్ని ఖండిస్తూ ఈ ధర్నాలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది ప్రజలపై భారాలు మోపే యుద్ధం తప్ప ప్రజల మేలు కోసం జరిగేది కాదని నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు ఏలూరు నగర అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ, అమెరికా అనేక దేశాలపై దాడులు నిర్వహిస్తూ తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లిబియా, ఇరాక్, గాజా తదితర అనేక దేశాలపై అధర్మ యుద్ధాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయిల్ సంపదను దోచుకునే లక్ష్యంతో అమెరికా సాగిస్తున్న ఈ దుర్మార్గ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గకరమని విమర్శించారు. పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ, సామ్రాజ్యవాద యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. చిన్న దేశాలపై భయంకరమైన నిపుణులతో దాడులు చేస్తున్నారు, ఫిరంగులతో దాడులు చేస్తున్నారు, బాంబులతో హాస్పిటల్ని, విద్యా సంస్థలని ధ్వంసం చేస్తున్నారు. మొన్న లెబనాన్, ఈరోజు ఇరాన్ అధ్యక్షులని, ఆ దేశ ప్రధానిని కాల్చి చంపారు. అదేవిధంగా లెబనాను అధ్యక్షుల్ని, కార్యాన్ని నిర్బంధించారు. ఒక దేశానికి సంబంధించినటువంటి పౌర హక్కు కలిగి ఉంటాయి దేశాలు. అటువంటి దేశాల్లోకి చొరబడి చొచ్చుకు వెళ్ళి యుద్ధాలు చేసి ఆ దేశ ప్రధానుల్ని, ఆ దేశ అధ్యక్షులని చంపే అర్హత నీకు ఎవరికి ఇచ్చారని ట్రంప్ను ప్రశ్నిస్తున్నాం. ట్రంప్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఎత్తున రోడ్లకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఒడిషా సర్కారు ఈ యుద్ధాలను నివారించేటందుకు ఇరాన్ మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని హత్య చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయిల్ సంపద కోసం అమెరికా చేస్తున్న ఈ సామ్రాజ్యవాద యుద్ధాలను, దాడులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే అమెరికా ప్రపంచ పోలీసు పెత్తనం చేయడాన్ని యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించాలి, కట్టడి చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చిన వెంటనే ఈరోజు దాడులు ప్రారంభమయ్యాయి అని అంటే దాని అర్థం ఏంటనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఒక సార్వభౌమ దేశాధ్యక్షుడిని హత్య చేస్తే